మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం, జూన్ 3, 2025. ప్రయాస ఎన్నటికీ వృధా కాదు. ఈనాటి ధ్యానాంశం ప్రయాస ఎన్నటికీ వృధా కాదు. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 126, 1-6 వచనాలు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనలు 126, 5వ వచనం. మా ఆఫ్రికా దేశంలో వివిధ రంగాల్లో ప్రయాసపడి ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి గుర్తింపు మరియు అవార్డులు ఇచ్చే సాంవత్సరిక కార్యక్రమంలో మా సంస్థ ఒక అవార్డు గెలుచుకుంది. దానిని స్వీకరించడానికి మా సంస్థ ప్రతినిధిగా నేను వెళ్ళాను. నేను వేదికపై నిలుచున్నప్పుడు చైర్మన్ గారు మేము గడిచిన సంవత్సరాల్లో సాధించిన విజయాలను ప్రకటించగా ప్రజలు హర్షధ్వానాలు చేశారు. నిజంగా అది అపురూపమైన క్షణాలు. గుర్తింపు లేకుండా పోయిందని మేము బాధపడిన మా ప్రయాసకు ఎట్టకేలకు గుర్తింపు, ప్రతిఫలం లభించాయి. ఆ సందర్భం గురించి ఆలోచిస్తున్నప్పుడు అలుపెరగకుండా దేవుని రాజ్యం కోసం ప్రయాసపడినందుకు ఫలితంగా పరిశుద్ధులకు, హతసాక్షులకు, పేరు తెలియని విశ్వాసవీరులకు, సమాధానకారకులకు, ఉదారంగా ప్రభు పనికి విరాళాలిచ్చిన వారికి, మరి ఇతరులకు దేవుడు భవిష్యత్తులో బహుమానాలిచ్చి గౌరవించే సమయమును గూర్చి ఆలోచించాను. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనం చేసిన సేవ గుర్తింపు లేకుండా పోయిందని, లేదా ప్రతిఫలం పొందకుండా పోతున్నట్లుగా అనిపించే పరిస్థితుల్లో దేవుడు నిశ్చయంగా మన ప్రయాసను గుర్తిస్తున్నాడు. లోకం నన్ను గుర్తించకపోయినప్పటికీ దేవుడు నా ప్రయాసను చూస్తున్నాడని గ్రహించడం వలన దేవునికి మరియు మానవులకు సేవ చేసే తీవ్రమైన వాంఛ నాలో కలిగింది. పరలోకంలో హర్షధ్వానాలు చేస్తున్న పరిశుద్ధులతో కలిసి నేను కూడా దేవుని ఎదుట నిలవబడినప్పుడు దేవుడు నాతో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీ యజమానుని సంతోషములో పాలుపొందుము అని చెప్పే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేటి ధ్యానం: దేవుడు నేను చేసే మంచి పనులను చూస్తున్నాడని ఎరిగి నేను ఇష్టపూర్వకంగా సేవ చేస్తాను. ప్రార్థన: దేవా, లోకం చేత గుర్తింపునందని మా సేవ ప్రయాస వలన మా హృదయం మరియు మా చేతులు బలహీనమైనప్పుడు మమ్మను బలపరచుము. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: గుర్తింపునందని సేవ చేస్తున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ముయివా బ్రెనాల్ ఫోలాయా, ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ, నైజీరియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.